హాయ్ ఫ్రెండ్స్, ఐపీఎల్ ఈ పేరు తెలియనటువంటి వ్యక్తి ఎవరు ఉండరేమో. ప్రస్తుతానికైతే ఐపీఎల్ సీజన్ నడుస్తుంది కాబట్టి 2008 ఫస్ట్ ఐపీఎల్ గురించి ఒక్కసారి గుర్తు చేసుకుందాం ఫ్రెండ్స్. ఐపీఎల్ 1 కి ఇండియా నుంచి వివిధ నగరాలకి ప్రాతినిధ్యం వహించే 8 జట్లు ఉండేవి. ఐపీఎల్ 2008 యొక్క మొత్తం కాస్ట్ అంటే ఫ్రాంచైజీలు మరియు ఆటగాళ్ల వేలంతో కలుపుకొని చూసినట్లయితే అక్షరాల 2894 కోట్లండి. వేలంలో అత్యంత ఖరీదైన జట్టు ముంబై ఇండియన్స్. దీన్ని రిలయన్స్ ఇండస్ట్రీస్ వారు 487 కోట్లకి కైవసం చేసుకున్నారు. ఈ సీజన్ లో అత్యంత ఖరీదైన ఆటగాడు మహేంద్ర సింగ్ ధోని. ఇతన్ని చెన్నై సూపర్ కింగ్స్ వారు $1.5 మిలియన్ అంటే సుమారు 6 కోట్లకి కైవసం చేసుకున్నారు. అత్యంత ఖరీదైన విదేశీ ఆటగాడు ఆండ్రూ సిమన్స్. ఇతను ఆస్ట్రేలియాకు చెందినటువంటి వాడు. మొత్తం 59 మ్యాచ్లు జరిగాయండి. మొట్టమొదటి మ్యాచ్ బెంగళూరులోని చిన్నస్వామి స్టేడియంలోని ప్రముఖ సినీ నటుడు షారుఖ్ ఖాన్ గారి ఆధ్వర్యంలోని కేకేఆర్ అంటే కోల్కతా నైట్ రైడర్స్ కి అలాగే రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు కి మధ్యన జరిగింది. ఈ మ్యాచ్ లో కోల్కతా నైట్ రైడర్స్ విజయం సాధించింది. ప్లేయర్ ఆఫ్ ది సిరీస్ అవార్డు రాజస్థాన్ రాయల్ ఆటగాడైనటువంటి షేన్ వాట్సన్ కి దక్కింది. అత్యధిక రన్స్ చేసినందుకు గాను పంజాబ్ ఆటగాడు షాన్ మార్ష్ కు ఆరెంజ్ క్యాప్ దక్కింది. ఈయన 616 రన్స్ చేశారు. అత్యధిక వికెట్లు తీసినందుకు గాను రాజస్థాన్ రాయల్స్ ఆటగాడు సోహైల్ తన్వీర్ పర్పుల్ క్యాప్ ను దక్కించుకున్నాడు. ఇతను 22 వికెట్లని తీశాడు. ఫెయిర్ ప్లే స్పెషల్ అవార్డు చెన్నై సూపర్ కింగ్స్ దక్కించుకుంది. ఫైనల్ మ్యాచ్ నవీ ముంబైలోని డివై పాటిల్ స్టేడియంలోని రాజస్థాన్ రాయల్స్ కి చెన్నై సూపర్ కింగ్స్ కి మధ్యన జరిగింది. అయితే ఇందులో రాజస్థాన్ రాయల్స్ జట్టు 140 రన్ల తేడాతోటి గెలిచి ఐపీఎల్ ఫస్ట్ సీజన్ విజేతగా నిలిచిందండి.